జోర్డాన్ దేశం మిలీనియంలో తెలంగాణ వాసులు ఇక్కట్లు పడుతున్నారని తెలంగాణ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెంట్ల మాటలను నమ్మి మోసపోయామని, ఫలితంగా తిండి కూడా దొరకడం లేదని వాపోయారు. ఈ మేరకు బాధితులు ఓ వీడియో షేర్ చేశారు. 3 నెలల క్రితం జోర్డాన్ వచ్చామని, వచ్చిన వారం నుంచే భోజనం కోసం అడిగితే ఇప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. ముంబైలో ముత్యంపేట రామారావుకు, అంచనూరు సాయిలు, ముత్యంపేట భూమేష్ అనే ఏజెంట్లకు 20,000 రూపాయలు చొప్పున కట్టి సుమారు 270 మంది వచ్చామన్నారు. ఇక్కడికి వచ్చాక మీ దగ్గర పత్రాలు ఏవైనా ఉన్నాయా అని కంపెనీ వాళ్ళు అడుగుతున్నారని తెలిపారు. నిన్నటి నుంచి భోజనం కోసం ధర్నా చేస్తే క్యాబిన్లలో కరెంట్, నీరు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిలిటరీ వాళ్ళను పిలిచి పనికి వెళ్లాల్సిందేనని వార్నింగ్ ఇప్పిస్తున్నారని తెలిపారు. 10 గంటలు డ్యూటీ చేయాల్సిందే అని అంటున్నారని, సమయం ప్రకారం తాము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, సరైన భోజనం అందించాలని వేడుకుంటున్నారు. బంధువులు చనిపోయినా ఇంటికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్కారం సార్, ఇక్కడ మేము మిలీనియం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ జోర్డాన్ వచ్చినాం. మేము వచ్చి 3 months అవుతుంది. ఇక్కడ మినిమం 3 నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేసినాం సార్ అన్నం ఫుడ్ గురించి. ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా సరే చేస్తామని అంటారు. అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు సార్. ఇక్కడ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. సేఫ్టీ అనేది లేదు, ఇక్కడ ఏం లేదు. వచ్చినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము 20,000 అక్కడ ముంబైలో కట్టాం సార్. అక్కడ ఏజెంట్లు పంపించిన మమ్మల్ని మంచిగా ఉంటుంది కంపెనీ, ఫుడ్ ఇట్లా బాగుంటుందని చెప్పారు. అయినా ఇక్కడ ఫుడ్ బిట్ ఏది బాగాలేదు. ఏజెంట్లు అక్కడ మన ముత్యంపేట రాములు, అంచనూరు సాయిలు, ఇంకా 5-6 ఉన్నారు సార్ ఏజెంట్లు. భూమేష్ ఎవరు? భూమేష్ వీళ్ళు ఉన్నారు సార్ ఏజెంట్లు. వీళ్ళు ఏమంటే ఇంతమంది వచ్చినాం సార్. 250-70 మంది ఉన్నాం సార్. ఇక్కడ 20,000 అడిగే వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే, ఇక్కడ సాలరు 20,000 ఇక్కడ మీకు పేపర్ ఉందా, కాగితం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మేము 10 గంటల డ్యూటీ కూడా వేయమని చెప్పినాము, 8 గంటలు చేస్తామన్నాం. అగాధ పని చెప్పిస్తున్నారు మమ్మల్ని. సేఫ్టీ అనేది సేమ్ విలేజ్ లో పని చేసినట్టు సార్. యూనిఫామ్లు ఇవన్నీ బాయిల కడ చేసుకున్నట్టు పని. మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. ఇక్కడ అన్నం లేదు, ఏం లేదు. నిన్న నుంచి మేము స్ట్రైక్ చేసే వరకు మాకు అక్కడ క్యాబిన్లలో అక్కడ క్యాబిన్లలో మాకు అసలు కరెంట్ కూడా లేదు సార్. మాకు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి మాకు ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, తాగడానికి ఏది లేదు, తినడానికి తిండి కూడా బంద్ చేసారు సార్. చాలా కష్టం చేస్తున్నారు. అన్నం లేదు, నిన్నటి నుంచి అన్నం కూడా పెట్టలేరు. అన్నం కూడా పెట్టకొచ్చారు. పని చేయము. పోలీసు వాళ్ళు కూడా వస్తారు సార్, మిలిటరీ వాళ్ళు. వాళ్ళని కూడా పంపిస్తారు. వాళ్ళతో వార్నింగ్లు కూడా ఇప్పిస్తారు పనికోమని. మీకు ఇదే 10 గంటల డ్యూటీ ఉంటాయని కూడా చెప్తారు సార్. వీళ్ళకు పిలిచి వచ్చి వీళ్ళ నాన్న ఇట్లా చనిపోయారు సార్. వీళ్ళ నాన్న వాళ్ళు చనిపోతే కూడా పంపించలేదు సార్. అక్కడ పలంచమరి దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయాడు సార్ వీళ్ళ నాన్న, అక్కడ చౌరస్తా దగ్గర. అయినా పంపిస్తలేదు సార్. చాలా ఘోరంగా ఉంది. ఇలా భార్య కూడా చనిపోయింది సార్. చిన్న పిల్లలు ఉన్నారు. చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. ఒక్కరు కూడా పంపిస్తలేదు సార్. మరీ ఇబ్బంది ఉంది. పని చేస్తామంటున్నాం కానీ టైం టు టైం మెయింటైన్ చేయమని చెప్తున్నాం సార్. కానీ అయినా మా మాట ఇంటలేరు ఒక్కరు కూడా. ఇగో ఇటువంటి పిచ్చిలంజోకులు అంతా మమ్మల్ని ఆన్ చేస్తారు సార్. అక్కడ చూపెట్టి కెమెరా మొత్తం మస్తు మాకు కావాలంటారు సార్. మస్తు ఘోరం చేస్తారు పరిస్థితి సార్. చూడండి సార్, కొంచెం తొందరగా పట్టించుకోండి ప్లీజ్. 200 మంది చెప్పారు. 200 మంది మొత్తం వాళ్ళకేమో మనకేమో ఏ గది ఎప్పుడు